ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జీసస్ ప్రేయర్ హౌస్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈ సమయంలో దేవుని దాసురాలు ఎం సుమలత హెప్సిబా గారు వాక్య పరిచర్యను చేసెదరు. విని దీవెనలు పొందగలరు. అందరూ బాగున్నారా? మా ప్రేయర్ హౌస్ తరఫున మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమందున్న తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధ పాదాలకు యేసుక్రీస్తు పుణ్యనామంలో స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా గొప్ప దేవ, మరి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన నా గొప్ప దేవ, మీ వాక్య పరిచర్యలో కొనసాగనిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, నేను వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించేందుకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించండి. ప్రభువా, నా తండ్రి, నా గొప్ప దేవ, నాకు బదులుగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈనాటి ధ్యానాంశం గొప్ప శుక్రవారం, ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము సిలువ ధ్యానాల్ని ధ్యానించుకుందాం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము అని అర్థం. యేసు ప్రభువును సిలువ వేసిన రోజు. ఎంతోమంది ఆయన సిలువ శ్రమల్ని జ్ఞాపకం చేసుకొని దుఃఖపడుతూ ఉంటారు. కానీ క్రీస్తు మన పాపముల కొరకు సిలువలో మరణించాడనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శ్రమలు పడ్డాడని, ఆయన దెబ్బలు తిన్నాడని, ఆయన నిందలు ఆయన మీద మోపబడ్డాయని, ఆయన సిలువలో మరణించాడని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. ఈరోజు మరి వాక్యం ధ్యానిస్తూ ఉంటే చర్చిల్లో ఎంతోమంది ఏడుస్తూ ఉంటారు ఆయన శ్రమల్ని జ్ఞాపకం చేసుకొని. కానీ అయితే ఆయన మరణించడం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఆయన దెబ్బలు తినడం ద్వారా మనకు స్వస్థత కలిగింది. మరి ఇవన్నీ జరగాలంటే ఆయన మరణించాలి. ఆయన మన పాపాలను భరించి వాటి నుంచి మనల్ని శాశ్వతంగా దూరం చేశాడు. ఆయన భరించి ఉండకపోతే, సిలువలో మరణించి ఉండకపోతే, తిరిగి లేచి ఉండకపోతే మనకు విమోచన జరిగేది కాదు. ఈ విమోచన కార్యము చాలా గొప్ప సంఘటన. మరి అందరి జీవితాల్లోకి వెలుగు తెచ్చిన నిజం. కాబట్టి ఈ శుక్రవారం యేసు సిలువ వేయబడిన దినం. దీన్ని మంచి శుక్రవారంగా, గొప్ప శుక్రవారంగా మనము సంతోషించవలసిన దినము, దుఃఖపడవలసిన దినము కాదు. కానైతే ఆయన తినిన దెబ్బలు, శ్రమలు, బాధలు ఇవన్నీ తలుచుకుంటే దుఃఖము కలుగక మానదు. ఎందుకు దుఃఖపడాలి అంటే ఆయన నిర్దోషి, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. అటువంటి ఆయన మరి దెబ్బలు తినడం పట్ల, శ్రమలు పొందడం పట్ల, సిలువలో మరణించడం పట్ల మనము దుఃఖపడవలసిందే. ఇవన్నీ ఎందుకు పొందవలసి వచ్చిందంటే మన పాపాల నిమిత్తమే. ఆయన మన పాపాల నిమిత్తమే అపరాధిగా ఎంచబడ్డాడు. ఆయన అయితే ఏ అపరాధము చేయలేదు. చూడండి, ఆ రోజు ఈ విషయమంతా యెషయా 53 అధ్యాయము 5లో చెప్పబడింది. ఆయన మన పాపాలను బట్టి దెబ్బలు తిన్నాడని, మన స్వస్థతను బట్టి గాయాలు చెందాడని ముందుగా చెప్పబడింది. ఇక ఆ సిలువలో ఇటువైపు ఒకరిని, అటువైపు ఒకరిని, దొంగల్ని కూడా సిలువ వేయడం జరిగింది ఆ రోజు. ఆ దొంగల్లో ఒకడైతే యేసు ప్రభువుని దూషిస్తూ ఉన్నాడు. ఒకడైతే ఏమంటున్నాడంటే లూకాసు వార్త 23 అధ్యాయం 44లో, మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పాడు. సిలువ వేయబడిన దొంగల్లో ఒకడు ఏమన్నాడంటే, ఇదైతే మనకు న్యాయమే, ఈ దెబ్బలు న్యాయమే, ఈ చీలలు కొట్టడం న్యాయమే, సిలువ వేయబడడం న్యాయమే, మనం మరణించడము న్యాయమే, కానీ ఈయనైతే ఏ దోషము చేయలేదు, ఈయన నిరపరాధి అని మాట్లాడుతున్నాడు. మరి దొంగకి క్రీస్తు పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని బట్టి అతడు ఆ క్షణంలోనే రక్షింపబడ్డాడు. ఆయన క్రీస్తుని నమ్మాడు, క్రీస్తుని విశ్వసించాడు. క్రీస్తు నిరపరాధి అని ఆయనకి స్పష్టంగా తెలుసు. అది ఆయన ఒప్పుకున్నాడు.
మనలో దోషం ఉంది కానీ ఆయనలో ఏ దోషము లేదని చెప్పి ఆ దొంగ ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ క్షణమే అతనికి రక్షణ కలిగింది. లూకాసు వార్త 23:43 చూద్దాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభువు చెప్పారు ఆ దొంగను బట్టి. అప్పుడేం చెప్పారు ఆ సిలువలో? సిలువలో కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ గొప్ప శుక్రవారం రోజు. ఆయన ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే ఆ ప్రభువుతో కూడా ఆ దొంగ కూడా తీసుకువెళ్ళబడతాడు పరదేశికి. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం ఆ దొంగకు కలిగింది. ఆ నరహంతకుడు దొంగ, భయంకరమైన వ్యక్తి. అటువంటి వ్యక్తికి కూడా పాప క్షమాపణ లభించింది అప్పటికప్పుడే. మరి అతను పశ్చాత్తాపడ్డాడు, క్రీస్తుని నమ్మాడు, విశ్వసించాడు, అతని పాపాన్ని ఒప్పుకున్నాడు. కనుక ఆ క్షణమే అతనికి రక్షణ దొరికింది. యేసు ప్రభువు సిలువలో ఎంత హింసని బాధని అనుభవించారంటే మరి వర్ణించలేమది. ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, చేతులకు కాళ్లకు చీలలు కొట్టారు. మరి మనం చిన్న ముళ్ళు గుచ్చుకున్నా భరించగలమా? ఆయన ఎలా భరించారు? అంత హింసని కూడా ఎందుకు భరించాల్సి వచ్చిందంటే కేవలం మన పాపాల కొరకు. కానీ ఆ సమయంలో ఆయన ఏమంటున్నారంటే, మనమైతే తిరిగి మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే తిరిగి దూషిస్తాము, తిరగబడతాము. ఆయన మహాశక్తి గలవాడు, దేవుని కుమారుడు, మహిమ గలవాడు, ఆ దెబ్బల నుంచి తప్పించుకోగలడు, ఆయన శక్తి నిరూపించుకోగలడు. కానీ ఆయన అలా చేసి ఉన్నట్లయితే, ఆ మరణాన్ని స్వీకరించకుండా ఉన్నట్లయితే, విధేయత చూపించకుండా ఉన్నట్లయితే, దేవుని మాట నెరవేర్చకుండా ఉన్నట్లయితే మనకు ఈనాడు విమోచన ఉండేది కాదు. ఆ ప్రభువు మహిమ పొందుకునేవారు కూడా కాదు. రాబోయే ఆనందం కోసం ఇవన్నీ ఆయన భరించారు. లూకాసు వార్త 23:34 ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుదు కనుక వీరిని క్షమించమని అడిగాడు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించమని తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. అంత కష్టంలో కూడా, అంత బాధలో కూడా సిలువలో ఆయన తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు మన కొరకు క్షమించమని. ఎంతటి క్షమించగల హృదయం, ఎంతటి ప్రేమ మన పట్ల. అవును, ఆయన మన కొరకే కదా ఇవన్నీ భరిస్తున్నారు. మరి మన కొరకు ఇవన్నీ భరించేటప్పుడు, మనకు క్షమాపణ తీసుకురావడానికి ఇవన్నీ భరించేటప్పుడు తప్పకుండా క్షమించగలగాలి. ఆయన క్షమించే మనసు ఉంటే తప్ప ఆయన ఇవన్నీ భరించలేరు. చూడండి, ఆయన చాలా సుందరుడు. అంతకుముందు 10,000లో సుందరుడుగా వర్ణింపబడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన కురూపిగా మారిపోయారు. ఆయన ముఖమంతా రక్తమండలం అయిపోయింది. గాయాలతో, వేదనతో, శ్రమతో ఆయన శరీరం అంతా నలిగిపోయింది. వికృత రూపం ఆయనకి వచ్చేసింది. ఆయన 10,000లో సుందరుడుగా అభివర్ణించబడ్డాడు అంతకుముందు. మరి ఎందుకు ఆయన కురూపిగా మారాల్సి వచ్చిందంటే, మన వికృతమైన పాపాలను బట్టి మన పాపాలు ఆయన ముఖంలో ప్రతిఫలించాయి. ఆయన భరించినారు అవన్నీ. ఆయన ముఖం వికృతంగా మారిపోయింది. ఎంత భయంకరమైన పాపలమో దాన్ని బట్టి చూడండి, మనకు చెందవలసిన శిక్ష అంతా ఆయన మీద మోపుకున్నారా ప్రభువు. కాబట్టి క్రీస్తు ద్వారా ఎంతటి శ్రమనైనా తట్టుకునే శక్తి క్రీస్తు బిడ్డలంగా మనకు ఇవ్వబడింది. ఆయన పొందిన శ్రమలను బట్టి, ఆయన పొందిన శిక్షను బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, శ్రమల తర్వాత ఏముంది? రక్షణ ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, జయ జీవితం ఉంది. ఈ శోధనలను జయించగలిగితే ముందు రాబోయేది నిత్య జీవము. ఈ శోధనలను జయించి పాపం నుంచి విడుదల పొందుకుని యేసు రక్తంలో కడుగబడినట్లయితే మనకు రాబోయే ఆనందము నిత్యమైంది, నిత్య సంతోషము. కాబట్టి మనం ఎంత శ్రమనైనా, మనకు కూడా వస్తాయి శ్రమలు. క్రీస్తుని నమ్మిన బిడ్డలకి శ్రమలు వస్తాయి. మరి క్రీస్తు ప్రభు సిలువలో మనకు నేర్పించారు ఆయన శ్రమలను ఎలా భరించారు. దాన్ని బట్టి మనకు క్రీస్తుని నమ్మిన తర్వాత మనం వెంటనే గొప్ప గొప్ప మిద్దెలు, మేడలు వచ్చి, ఐశ్వర్యం వచ్చి, ఆనందం వచ్చి, ఉత్సాహం, ఉల్లాసం ఇవన్నీ రావాలని మనం ఆశించకూడదు. ఈ శ్రమల ద్వారా మనము వెళ్ళాలి. ఒక క్రైస్తవుడు శ్రమల ద్వారా వెళ్ళాల్సి ఉంది. కాబట్టి ఇవన్నీ జయించగలిగితేనే మనకు నిత్యానందము, నిత్య సంతోషం మనకు దొరుకుతుంది. సహించే శక్తిని క్రీస్తు మనకు సిలువలో నేర్పించారు ఆ ప్రభువు. క్రీస్తు వలె జీవించడానికి ఎన్ని శ్రమలైనా, బాధలైనా
అంటే అపవాదిని సాతాన్ని ఎదుర్కొని నిలబడే వారంగా మనం ఉండాలని, జయ జీవితం పొందాలని ప్రభు ఆశ. మనకు ఆయన నేర్పించిన విధానం అది. 1 పేతురు 3:18 చదువుతాం. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను అని వ్రాయబడి ఉంది. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. మనమంతా అనీతిమంతులం, ఎవ్వరూ నీతిమంతులు కారు, అందరూ పాపం చేసి ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అవును, అందరూ పాపం చేసి ఉన్నారు. అందుకే కదా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనము చేసిన పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డారు అని వ్రాయబడింది. క్రీస్తు శరీర విషయంలో చంపబడి పాపముల విషయంలో ఒకసారి శ్రమపడ్డాడు. శరీర విషయంలో చంపబడి మరి తర్వాత ఏం జరిగింది? పునరుద్ధానుడైనాడు. ఆయన జయ జీవితం ఆయన్ని వరించింది. జయించినాడు ఈ లోకాన్ని, విజయుడైనాడు, విజయుడుగా తిరిగి లేచాడు. మొట్టమొదట పాపం ఈ లోకంలో ప్రవేశించిన సమయంలో జరిగించబడిన మొట్టమొదటి బలియాగము దేవుని నిత్య తీర్పును బయలుపరుచుంది. మరణం మరియు తీర్పులో క్రింద ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుని రక్షించి విమోచించింది కూడా పరిశుద్ధ గొర్రెపిల్ల రక్తమే. ఐగుప్తీల చెర నుంచి ఇశ్రాయేలుని రక్షించింది గొర్రెపిల్ల రక్తమే. ఆనాడు మరి గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి, పరిశుద్ధ గొర్రెపిల్ల రక్తాన్ని వారి గడపలకి రాసుకున్నప్పుడు ఆ మరణదూత వారి నుంచి తొలగిపోయిందని బైబిల్ సెలవిస్తుంది. వారు రక్షించబడేందుకు దాని రక్తం ద్వారా వాళ్ళు తప్పించుకున్నారు. ఆ మరణం నుంచి రక్షింపబడ్డారు. మరి తమను విమోచించిన ఆ గొర్రెపిల్ల మాంసాన్ని వాళ్ళు భుజించాలని కూడా వ్రాయబడింది. ఇశ్రాయేలు ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి ద్వారబంధరాలకు రాసుకొని అదే గొర్రెపిల్ల మాంసాన్ని వాళ్ళు భుజించినారు. మరి ఇప్పుడు కూడా మనకు క్రీస్తు అదే నేర్పించి వెళ్ళారు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనల్ని ఆహారంగా తీసుకోమని నేర్పించి వెళ్ళారు. లేవియ కాండము 17:11 చదువుతాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్టి బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తమే ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేసేదిగా ఉంది అని వాక్యం సెలవిస్తుంది. మన నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్టి బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి ఉన్నాను. ఆయన రక్తాన్ని బలిపీఠం మీద మన ప్రాయశ్చిత్తం, మన పాపాల ప్రాయశ్చిత్తం నిమిత్తమే ఆయన రక్తాన్ని మనకిచ్చినారని ఆయన చేసి చూపించారు. ప్రభు ఆయన చిందించబో రక్తానికి అర్పించబో శరీర ప్రాణాలకు గుర్తుగా ఆయన ఏం చేశారు? రొట్టె ద్రాక్ష రసాన్ని శిష్యులకు పంచి ఇచ్చి ప్రార్థన చేసి ఇచ్చి భుజించమని చెప్పి ముందుగా నేర్పించినారు. లూకా 22:17-20 ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. హల్లెలూయా. మరి శిలువ యాగానికి ముందుగా ఆయన చేసిన కార్యం అది గుర్తు చేసుకోవడానికి, ఆయన శిలువ శ్రమల్ని, శిలువ మరణాన్ని, ఆయన చేసిన బలిని గుర్తు చేసుకోవడానికి కోసంగా ఆయన శిష్యులతో ఏం చేశాడు? ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. అది అప్పటి నుంచి క్రొత్త నిబంధన ప్రారంభమైంది. మరి ఆయన రక్తము మన కొరకు చిందింపబడి ఆయన రక్తాన్ని గురించి ముందుగా ఆయన చేసి చూపించారు. ద్రాక్షరసాన్ని రక్తముగా, రొట్టెను ఆయన శరీరముగా మరి ప్రార్థన చేసి ఆయనకి ఇచ్చారు. ఇది ఇంకా చేయమని గుర్తు చేసుకోవడానికి, చేస్తూ ఉండమని ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. అలాంటి సమయంలో మన పట్ల తాను చేయబోతున్న విమోచన కార్యం కొరకు ఆయన తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఆ సమయంలో ఆ ప్రార్థనలు ఏం చేశాడు? ముందుగా ఆ రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆయన చేసే దాన్ని బట్టి, ఆయన శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని సమర్పించబోయే విధానాన్ని బట్టి, సమర్పించబోతున్నందుకు గాను
అటువంటి గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నందుకు గాను ఆ తండ్రికి కృతజ్ఞతలు చెల్లించారు. నేను శ్రమ పడబోతున్నానే, నా ప్రాణం తీయబోతున్నారే, ఆయన చింతపడలేదు. అందుకు ఆయన సంతోషిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆ విమోచన కార్యక్రమం అది గొప్ప కార్యము, అది చాలా గొప్పదైన కార్యం, విమోచన కార్యం. లోకాన్ని అంతటినీ విమోచించే కార్యం, ఈ పాపాల నుంచి, శాపాల నుంచి. ఆయన పరిపూర్ణుడుగా దేవుని పని సమస్తము నెరవేర్చి తనని తాను బలియాగానికి అర్పించుకున్నారు. అప్పటి వరకు ఆయన అన్నీ చేశారు. ఆయన దేవుడు చెప్పిన పని అంతా ఆయన నెరవేర్చి బలియాగానికి సిద్ధపడ్డాడు. సిలువలో అంత బాధలో కూడా ఇంకా ఆయన తల్లి బాధ్యతను కూడా విస్మరించలేదు. చూడండి ఆయన ఇంకా ఏం చేస్తున్నారు. ఆ మరణించే సమయంలో కూడా, ఆ శ్రమలో కూడా ఆయన దేవుని పని చేస్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు. ఆయన బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాడు. మరి ఆ దొంగకి రక్షణ ఇచ్చాడు. మరి ఇంకా ఏం చేశాడు, ఆయన తల్లి బాధ్యతను కూడా విస్మరించలేదంట. యోహాను 19వ అధ్యాయం 26, 27 వచనాలు చూద్దాం. తన వెంట వస్తున్న తల్లిని శిష్యులను చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన తల్లిని తన ప్రియ శిష్యునికి అప్పగించాడు. అప్పటి వరకు తల్లితో కూడా ఉన్నాడు, తల్లి బాధ్యతలు చూసుకుంటా ఉన్నారు. కానీ ఇక ఆయన మరణించబోయే ముందు ఆమెకు, మరియమ్మకు ఇంకా పిల్లలు ఉన్నారు. కానీ ఆయన బాధ్యత, ఆయన నెరవేర్చిన వలసిన బాధ్యతను గురించి ఆయన జ్ఞాపకం చేసుకుని తన ప్రియ శిష్యునికి యోహానికి ఆమె తల్లిని అప్పగించారు. మరి ఈ కాలం చూడండి, ఎంతమంది తల్లిదండ్రులని బాధ్యతను తీసుకుంటున్నారు, తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఇప్పుడు ఈ లోకంలో ఉందో. ఎన్ని ఓల్డేజ్ హోములు ఎందుకు వెలిసాయంటారు? పిల్లల ఆదరణ లేక, మరి వృద్ధులైపోయి సంపాదన లేక, సంపాదన ఉన్న, ఆస్తులున్నా, మరి నిరుపేదలుగా ఉన్నా కూడా, ఎటువంటి స్థితిలో అయినా కూడా ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఓల్డేజ్ హోమ్స్లో అంటే వృద్ధాశ్రమాల్లో చేర్చేస్తున్నారు తల్లిదండ్రుల్ని. వారు అక్కడ పడే బాధ, వేదన వాళ్ళతో మాట్లాడితే మరి వాళ్ళకి ఎంత వేదనతో మాట్లాడతారంటే, దిక్కులేని వారు అయిపోయామని. చిన్నప్పుడు ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచి ఉంటారో, ఎన్ని శ్రమలు కోర్చి ఉంటారో, మరి ఎంతగా వాళ్ళు పనిచేసి సంపాదించిన డబ్బు, ఆస్తులు పిల్లలకిచ్చి మరి వారి మంచి భవిష్యత్తు కొరకు పాటుపడి ఉంటారో. కానీ వారు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ పిల్లలు తల్లిదండ్రుల బాధ్యతని స్వీకరించలేకపోతున్నారు. వాళ్ళకి ఒక అడ్డంగా మారిపోతున్నారు అన్నమాట. విసుగు ఏర్పడుతుంది వాళ్ళ మీద. ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఈ కాలం ఉంది. కానీ ప్రభు ఏం నేర్పించారు మనకు? తల్లిదండ్రుల బాధ్యత కూడా స్వీకరించమని నేర్పించారు. తల్లి ప్రేమ, ఆదరణ గురించి ఆయన నేర్పించారనమాట. ఇవన్నీ కూడా క్రీస్తును అనుసరించాల్సిన విషయాలు. క్రీస్తు ఇవన్నీ ఎందుకు చేశారంటే మనకు ఒక ఆదర్శంగా, మనకు ఒక ఆదర్శంగా ఆయన్ని మనము తీసుకోవాల్సి ఉంది. మరి ఇక్కడ చూడండి, యేసు ప్రభువు మనకు ఒక మార్గదర్శిగా కూడా ఉన్నాడు అనమాట. ఆ ప్రకారంగా లోక సంబంధంగాను పరలోక సంబంధంగాను అన్నీ సమర్థవంతంగా నెరవేర్చి సిలువ పైన ఆయన మరణించారు. ఆయన ఇంకొక మాట మాట్లాడారు. ఏమని? యోహాను 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనది అని ఆయన మాట్లాడారు. చివరగా సమాప్తమైనది అంటే సమస్తము సమాప్తమైనది. దేవుడు చెప్పిన మాటలన్నీ, పనులన్నీ ఆయన నెరవేర్చేశారు. ఆయన బాధ్యతలన్నీ సమాప్తమైనాయని ఆయన చెప్పారు. ఆయనకి ఆత్మల దాహం ఉంది, ఆత్మలను రక్షించాలనే తపన ఉంది, దేవుని మార్గంలో నడిపించాలనే ఆసక్తి ఉంది. ఇవన్నీ ఆయన చేసినారు. ఎన్నో ఆత్మల్ని దేవుని మార్గంలోకి మళ్ళించగలిగారు. ఆయన ప్రభావం ఎంతగానో ఈ ప్రపంచం మీద పడింది. మరి ఎన్నో దేశాలు, ఈ ప్రపంచంలో ఎక్కువ దేశాలు క్రైస్తవ దేశాలుగా మారిపోయినాయి. ఆయన శిలువ మరణము చాలా ప్రభావితం చేసింది అందరినీ. మరి ఆయన చెప్పిన మాటలు ఎంతగానో ప్రభావితం చేసే. మరి చివరగా శిలువపై ఏమన్నారంటే ఆయన, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం, గట్టిగా కేక వేసి, తండ్రి నీ చేతికి నా ప్రాణం అప్పగించుకొనుచున్నాను అన్నాడు. నైతిక విజయంతో కూడిన కేక అది. గట్టిగా కేక వేశాడు అనమాట. నా తండ్రి నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నాను. ఆయన అప్పగించండి ఎవరు తీసుకోలేరు ఆయన ప్రాణాన్ని. ఆయన స్వచ్ఛందంగా ఆయన ప్రాణాన్ని, ఆయన ఆత్మను, ఆయన దేహాన్ని ఆయన
రక్తాన్ని అన్నిటినీ దేవునికి మన కోసం సమర్పించారు. మన కోసం ఈ లోకంలో ఎవరు ఇవ్వగలరు ప్రాణం? మన తల్లిదండ్రులు ఇవ్వలేరు, స్నేహితులు ఇవ్వలేరు, ఆత్మీయులు ఇవ్వలేరు, బంధువులు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు. మన పాప విమోచన కొరకు మరి కొంత ఆర్థిక సహాయం చేయమన్నా చేసేవాళ్ళు లేరు. దేవుని సేవ కొరకు ఇవ్వమన్నా ఇచ్చేవాళ్ళు లేరు. మరి అంత స్వార్థపరులుగా ఉన్నారు ఈ లోకంలో. మరి పొరుగువారు బాగుపడితే కూడా చూసి ఓర్చుకోలేని పరిస్థితి, కష్టంలో ఉంటే అసలు ఆదుకోరు. అటువంటి పరిస్థితి ఉంది. యాక్సిడెంట్ అయ్యి రోడ్లో పడి గిలగిల కొట్టుకునే ఒక ప్రాణిని కూడా చూసి కూడా అటు వెళ్ళిపోతూ ఉంటాయి వెహికల్స్, నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మనకెందుకులే అని చెప్పి ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఈ లోకంలో ఉంది. మరి సమరయుడు ఏం చేశాడు? ఆ రోజు గాయపడిన ఒక అతన్ని మరి దారిన ఎంతోమంది ఆ రోజు వెళ్ళారు, కానీ సమరయుడు మాత్రం అతన్ని తీసుకొచ్చి మరి ఆయన గాయాలకు నూనె రాసి పూటకోళ్ళ అవ్వ దగ్గర తీసుకెళ్ళి ఆయనకు ఆహారం పెట్టించి మందులు ఇచ్చి మరి ఆయన గురించి ఎంతో శ్రమపడ్డాడు. అతని పట్ల ఎంతో ప్రేమ చూపించాడు. అది యేసు ప్రేమ అన్నమాట. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని మరి ఇంకా తండ్రికి విధేయత చూపించేవాడుగా ఉన్నాడు యేసు ప్రభువు. సంపూర్ణ విధేయత చూపిస్తూ తను తాను అప్పగించుకున్నాడు. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనం చదువుతాం. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము అని తన మరణ సమయంలో స్టెఫను ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థించాలి. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను ప్రార్థించినాడంట. ఆ విధంగా మనం కూడా ప్రార్థించాలి. దేవుని బిడ్డలంగా యేసుకు ఉన్న మనస్సు మనము కలిగి ఉండాలి. ఇక్కడ ఈ శిలువ యాగాల గురించి మనము కొన్ని మాటలు ధ్యానించాం. ప్రభు పలికిన 7 మాటల్లో కొన్నిటిని మనము ధ్యానించాం. మరి మనం పరిశుద్ధులుగా మారి ఆయన శిలువ శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పొందిన దెబ్బల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరి కొరకైతే ఆయన ఇదంతా చేశాడో అందుకు మంచి ఫలితాలని మనము దేవునికి అందించగలగాలి. మనం కూడా క్రీస్తు మనసు కలిగి శ్రమల్ని జయించే వారంగా, మరి ఈ లోకాన్ని జయించే వారంగా, జయ జీవితం కలిగిన వారంగా మనము ఉండాలని మిమ్మల్ని నేను క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమందున తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైత్రి ఏకదేవ, మీ పరిశుద్ధ పాదాలకు యేసు పుణ్యనామమున స్తుతులు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, నా గొప్ప దేవ తండ్రి, మా కొరకు నాయన శిలువలో మరణించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మాకు పాప విమోచన అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ విడిపించినందుకు స్తోత్రాలు నాయన. ఇకెన్నడూ తిరిగి పాపంలోకి వెళ్లకుండా ప్రభువా, నీ రక్షణానందాన్ని అనుభవిస్తూ ప్రభువా, నీతో నడిచే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి వాక్యం ఫలించే విధంగా నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే నాయన ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, నా తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో నాయన ప్రతి బిడ్డని దర్శించండి. పేరు పేరున నాయన ప్రతి బిడ్డని ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాతాను సంఖ్యల నుంచి బిడ్డల్ని విడిపించండి. సోదరులను జయించే శక్తి ప్రసాదించండి అయ్యా. మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి నాయన. మరి ఈ ప్రోగ్రాం కొరకు స్పాన్సర్ చేసిన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమందో ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు నాయన. ఆ బిడ్డలందరి ప్రార్థనలు ఆలకించండి. ఆ బిడ్డల కొరకు మేము చేసే ప్రార్థనలు ఆలకించండి. స్తోత్రాలు నాయన. ఈ దీనురాలి ప్రార్థన ఆలకించి దయచేయమని యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకుందామా? ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు, ఓ పాపి అందు మున్గుము, పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, సాదేవు నేత్రు సర్వదా స్రవించే నాకుగా, ఆయోట మున్గి దొంగయు హాశోధుడాయేను. నేనాటి పాపినిప్పుడు నేనందు మున్గోదున్, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, సాదేవు
సర్వదా స్రవించే నాకుగా నీ యొక్క పాపమాటిది నిర్మలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తంబె చాలును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా సదేవు నేత్రు సర్వదా స్రవించే నాకుగా నానాదు రక్షమందున నేనమ్మి ఉండిన